రెడ్డికి రాహుల్ గాంధీని చూస్తే బీజేపీ భయపడుతుందని అన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. కిషన్ రెడ్డి మాటలో రాహుల్ గాంధీ అంటేనే ఎంత భయం ఉందో తెలుస్తుందని అన్నారు. సత్యం బలమైనదో సత్తా బలమైనదో చరిత్రలో బ్రిటిష్ వాళ్ళకి చెప్పింది కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. బ్రిటిష్ వాళ్ళకే భయపడిన కాంగ్రెస్ వారి వారసులైన బీజేపీ వాళ్లకు భయపడుతుందా అని ప్రశ్నించారు. గాంధీ నెహ్రూలపై బీజేపీ విష ప్రచారం చేయడం సరికాదని అన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. రాహుల్ గాంధీని చూస్తే బీజేపీ నాయకత్వానికి భయమైతుందని తెలుస్తున్నది. గతంలో మహాత్మా గాంధీకి బ్రిటిష్ వాళ్ళు ఎట్లా భయపడ్డారో అట్లనే రాహుల్ గాంధీకి ఇలా బీజేపీ వాళ్ళు భయపడుతున్న పరిస్థితి స్పష్టంగా మొన్న ఒక అంశం చెప్పిండ్రు వారు. సత్యం బలమైనదా సత్తా బలమైనదా అంటే సత్తానే బలమైనదని నమ్ముతున్నది బీజేపీ ఆర్ఎస్ఎస్. అంటే అధికారం మాత్రమే బలమైనది అనుకునే ఒక భ్రమలో ఇలా బీజేపీ బతుకుతున్నది. గతంలో ఆర్ఎస్ఎస్ కూడా అదే ఆలోచనతో ఉన్నది. ఆ సత్తా కోసం ఒక 100 సంవత్సరాలు వాళ్ళు కింద మీద పడి ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ సత్తాను వినియోగించడం ఎట్లనో తెలియకుండా సత్యాన్ని వదిలి ఇలా పరిపాలిస్తున్నారు కాబట్టే వాళ్ళకి సమస్య వచ్చింది. రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే భయం ఎందుకు అవుతున్నది? ఇలా కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు ఇలాంటి నాయకులు ఉండడం దురదృష్టకరము అని. కాంగ్రెస్ పార్టీకి కాదు, దేశానికి నాయకత్వం నుంచి ఒక యువ నాయకుడు వచ్చిన ఇవాళ దేశంలో పీడితులు, బడుగులు, బలహీన వర్గాలు, మైనారిటీలు అందరూ కూడా ఈరోజు తన వైపు చూస్తున్నారు. రెండవది, మీరు గెలవడానికి చేసే రాజకీయం తప్పితే ప్రజల్ని గెలిపించే రాజకీయం బీజేపీకి తెలియదు. అది ప్రజలు తిరగబడ్డ రోజు అర్థమవుతుంది. ఏ నేపాలో, ఏ శ్రీలంకనో, లేకపోతే ఏ బంగ్లాదేశో అట్లా అయినప్పుడు అర్థమవుతుంది. కానీ ఒక మాట మాత్రం వాస్తవం, ఇప్పటికీ ఒకే ఒక్కడు రాహుల్ గాంధీ బీజేపీకి, మోదీకి నిద్ర పట్టకుండా చేస్తున్న పరిస్థితి మనం గమనించాల్సిన అవసరం ఉంది. అందుకనే